ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం, పంచమి, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజెల్స్ నంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండీ! అలాగే ఈరోజు మనం చేయబోయేది ఏంటి అంటే, ఒక చిన్న పరిహారం అండి. మనం మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని అంతటిని కూడా పోగొట్టుకోవాలన్నా కూడా మన ఇంట్లో కొన్ని గొడవలు, కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. అందరికీ కూడా మనశ్శాంతిగా ఉండాలని మన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటేనే కదా మనకు బావుంటుంది. ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే, అనవసరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు ఆరోగ్యంగా బాగుండకపోవటం, ఎప్పుడు అనారోగ్యం పాలవ్వటం, పెద్దవాళ్ళకొచ్చేసి ఎప్పుడు మనశ్శాంతి అనేది లేకుండా అనారోగ్యం పాలవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మన ఇంట్లో జరుగుతూ ఉన్నాయంటే దానికి ఒకే ఒక గుర్తు, మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిందని. దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే పాజిటివ్ ఎనర్జీ కలిగించేటువంటి ఒక చిన్న చిన్న పరిహారాలనేటివి మనం చేయటం వల్ల మన ఇంట్లో నెగెటివ్ అంతా కూడా పోగొట్టుకోగలం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారం అనేది మనం ఒక 5 రోజుల పాటు మనం చేసినట్లయితే మన ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా తొలగిపోయేసి మన వ్యాపారం అనేది బాగా రన్నింగ్‌లో ఉన్న వ్యాపారం కూడా ఒక్కసారిగా డల్ అయిపోవటం, మనకు ఆదాయాలు తక్కువగా రావటం, దానివల్ల ఆర్థిక సమస్యలనేది మనకు పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలు బాగా చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం సరిలేక మంచిగా స్టడీ అనేది బాగా చదవకపోవటం, డల్ అయిపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నింటిని మనం తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 5 రకాల వస్తువులనేటివి మనం ఒక జిప్‌లాక్ కవర్‌లో వేసి దాన్ని మనం 5 రోజుల పాటు మన దిండు కిందనేది పెట్టుకొని నిద్రపోవాలి ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్ అయిన పరిహారము. ఆ పరిహారంకి మనం వాడవలసిన ఆ వస్తువులు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ పరిహారం మనం చెయ్యాలి అంటే దీనికి నియమ నిబంధనలు కావాలా అంటే ఏం అవసరం లేదండి. మనం కొంచెం నెగెటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికే చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తిని, లేదంటే కూడా మనం పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఏం లేదు. మీరు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. కానీ కంటిన్యూస్‌గా ఒక 5 రోజుల పాటు అనేది చేసుకోవాలి. అలాగే వస్తువులు ఏంటి అంటే గంధం. మనం గంధం బిళ్ళలనేటివి మన ఇంట్లో ఉంటాయి. కొంచెం డబ్బాలో పౌడరు లాగా ఉంటుంది, బిళ్ళల్లాగా ఉంటాయి. మామూలుగా మనకు కావాల్సింది పౌడరేనండి. పౌడర్ లేదు అనుకుంటే మీరు ఆ బిళ్ళల్ని కొంచెం నలిపి పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒక బిళ్ళ అనేది నలిపి. తర్వాత వచ్చేసి ఒక పసుపు కొమ్ము. ఆ పసుపు కొమ్ము పచ్చగా మంచిగా ఫ్రెష్‌గా ఉండే పసుపు కొమ్ము అనేది ఒకటి. అలాగే 2 యాలకులు. ఇది లక్ష్మీ కారకాన్ని కలిగించేటువంటి వస్తువు కాబట్టి 2 యాలకులు మంచిగా పచ్చగా గింజలు బయటికి రాకుండా అలా ఉండేటువంటి 2 యాలకులు. దీంతో పాటు ఒక స్టార్ పువ్వు. ఒక స్టార్ పువ్వు అనేది ఏది విరగకుండా నీట్‌గా స్టార్ పువ్వు అనేది ఒకటి. వీటన్నిటితో పాటు ఒక రూపాయి కాయిన్. ఈ 5 వస్తువులని ఒక జిప్‌లాక్ కవర్‌లో పెట్టి దాన్నొచ్చేసి మనం పడుకోబోయే దిండు కిందనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఒక 5 రోజుల పాటు మనం నిద్రించినప్పుడు ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందన్నమాట. ఇలాగ చేసినప్పుడు మనకు ఆరోగ్యం బాగుండటం, భార్యాభర్తల మధ్య కలహాలు లేకుండా, పిల్లలకి ఆరోగ్యం బాగుండి మంచిగా చదువుకోవటం, మీ భర్త వ్యాపారం మంచిగా అభివృద్ధి చెంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబం అనేది హ్యాపీగా ఉంటుంది. మీ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలిగి మీరందరూ హ్యాపీగా ఉంటారండి. కాబట్టి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా చిన్న చిన్న నెగెటివ్ ఎనర్జీలు అనేటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని పోగొట్టుకునే ప్రయత్నంగా మనం ఇలాంటి పరిహారాలన్నీ చేసినప్పుడు మనకు నెగెటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో నిండినప్పుడు ఏంటి అంటే మన ఇల్లు అనేది హ్యాపీగా ఉంటుంది. కాబట్టి
తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది ఒక 5 రోజుల పాటు చేసి చూడండి ఫ్రెండ్స్. మీ జీవితంలో కలిగే మార్పులనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.